అది రాముడి అవతార సమాప్తి సమయం. యమధర్మరాజు రాముడి ప్రాణాలు తీసుకెళ్లడానికి అయోధ్యకు వచ్చాడు. కానీ ద్వారం దగ్గర సాక్షాత్తు హనుమంతుడు కాపలా కాస్తున్నాడు. హనుమ ఉండగా లోపలికి వెళ్లడం యముడి వల్ల కూడా కాదు. అందుకే రాముడు ఒక చిన్న లీల చేశాడు. తన చేతి ఉంగరాన్ని నేల మీద ఉన్న ఒక చిన్న రంధ్రంలోకి జారవిడిచాడు. హనుమ, నా ఉంగరం పడిపోయింది, కాస్త తీసిస్తావా అని అడిగాడు. ఆ ఉంగరం వెతుకుతూ హనుమంతుడు చిన్న రూపం దాల్చి ఆ రంధ్రంలోకి వెళ్లాడు. అది నేరుగా పాతాళ లోకానికి దారితీసింది. అక్కడ నాగరాజు వాసుకిని, మా రాముడి ఉంగరం ఎక్కడుంది అని అడిగాడు. అప్పుడు వాసుకి పక్కనే ఉన్న ఒక పెద్ద ఉంగరాల పర్వతాన్ని చూపించాడు. ఆశ్చర్యం ఏంటంటే అందులో ఉన్న కోటాను కోట్ల ఉంగరాలు అచ్చం రాముడి ఉంగరంలానే ఉన్నాయి. హనుమంతుడు అయోమయంలో ఉండగా వాసుకి నవ్వి ఇలా అన్నాడు, హనుమ, కాలచక్రం తిరిగినప్పుడల్లా ప్రతి త్రేతాయుగంలో రాముడు తన ఉంగరాన్ని ఇలాగే పడేస్తాడు. అంటే భూమి మీద రాముడి అవతారం ముగిసిందని అర్థం అని చెప్పాడు. విషయం అర్థం చేసుకున్న హనుమంతుడు కన్నీళ్లతో వెనక్కి వచ్చాడు. మృత్యువు అనేది ఎవరికీ తప్పదని రాముడు చెప్పకనే చెప్పాడు. మీకు ఈ విషయం ఇప్పుడే తెలిస్తే కమెంట్ లో